నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సోషల్ మీడియా ఎలా ఉందో ఇప్పుడు చూస్తున్నాం. ఏదో ఒక హాట్ టాపిక్, హాట్ న్యూస్ కావాలి సోషల్ మీడియాకి ఎస్పెషల్లీ. సో మంగ్లీ గారి వ్యవహారం కొంచెంగా తెరమరుగవుతుంది అనే టైంకి నిజంగా సోషల్ మీడియాకి మంచి ఫీడ్ దొరికింది. అదే అశురెడ్డి. ఎస్, ఈ అశురెడ్డి అనే ఉదంతో మనం చూస్తున్నాం. ధర్మేంద్ర అనే యువకుడిని పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి ఆయన నుంచి సుమారుగా ఒక 10 కోట్ల వరకు, అంటే 9.35 ప్లస్ సోదరుకు 50 లక్షలు, మేము దారి ఖర్చులు లెక్కేసుకుంటే రఫ్గా ఓ 10 కోట్ల వరకు ఆయన నుంచి తీసుకుందని. అయితే ఆయన కంప్లైంట్ చేశాడు. అలాగే ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఏం చెప్పాడంటే, పెళ్లి చేసుకుని లైఫ్ లీడ్ చేద్దాం, పలానా దగ్గర ఫ్లాట్ కొను, ఆ ఫ్లాట్లో ఉందాం అని చెప్తే, సరే ఏమిటో అంటే నేము ఫేమ్ ఉన్న నటుల్ని చేసుకుంటే చాలా ఇదిగా ఉంటుంది. ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో గమనిస్తూ ఉంటాం, హీరోయిన్లు కూడా సడన్గా ఒక లండన్లో వ్యాపారవేత్త లేదా అమెరికాలో ఒక మంచి పొజిషన్లో ఉన్న సీఈఓ ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకున్నారు అన్నట్టుగా వార్తలు చూస్తుంటాం. సో మేబీ ఆ సీఈఓ లేదా సాఫ్ట్వేర్ ఇంజనీరు లేదంటే వ్యాపారవేత్త తనకు తానుగా ఫీల్ అయ్యాడేమో ధర్మేంద్ర. మొత్తానికి ఒక సెలబ్రిటీని పట్టేశానని హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఏమో మరి. మొత్తానికి ఆ ప్రేమ మైకం, అంటే ప్రేమ అనే పేరుతో ఉన్న మైకం అనుకోండి, ప్రేమ మైకం అనడానికి కూడా లేదు. సో అటువంటి నేపథ్యంలో మొత్తానికి అంతా ఇచ్చేశాడు. అయితే ఆయన తండ్రికి చెప్తే, ఈయన జీతం సరిపోక తండ్రికి చెప్తే తండ్రి కూడా బ్యాంక్ లోన్ పెట్టి కూడా ఇచ్చాడంట. సో ఇప్పుడు అమ్మ నువ్వు పెళ్లి చేసుకుంటే డ్రాగ్ చేస్తున్నావు, సరే తిరిగి ఇచ్చేసంటే చచ్చిపోతా అని బెదిరిస్తుందని చెప్పి కూడా రీసెంట్గా కంప్లైంట్ అది చూసాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, కంప్లైంట్ ఇచ్చారు, ఇది జరిగింది, ఇవన్నీ అయిన తర్వాత ఆవిడ ఇంతవరకు ఎక్కడ నోరు కదపలేదు, ఎక్కడ మాట్లాడలేదు. తాజాగా వచ్చిన అప్డేట్ అంటే ఆవిడ హైకోర్టును ఆశ్రయించారట. ఏమని? క్వాష్ పిటిషన్ వేశారు. క్వాష్ పిటిషన్ అంటే అర్థం ఏంటంటే, ప్రస్తుతం జరుగుతున్న లేదా ప్రస్తుతం నడుస్తున్న ఆ కేసుకి, ఆ కేసు పూర్వాపరాలకి నాకు ఎటువంటి సంబంధం లేదు, నాకు దయచేసి దీని నుంచి విముక్తి కలిగించండి, కేసును కొట్టిపారేయండి అనేదాని ఒక అర్థం. సో ఆ క్వాష్ పిటిషన్ వేస్తే అందులో పెట్టింది అంటే ఇంకా హియరింగ్కి రావాలి. సో దాంట్లో ఇంకోటి కూడా ఏమిటంటే, పోలీసులు ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారో ఏకపక్షంగా నమోదు చేశారు అనేది ఆమె యొక్క అభిప్రాయం. ఇప్పుడు జనరల్గా వెళ్ళి కంప్లైంట్ చేయగానే, అవునా ఏంటి మీకేం రెస్పాండ్ అవ్వట్లేదా, మీరు ఎందుకు వచ్చారు, అవును సార్ రెస్పాండ్ అవుతుంది, పలానా ఫోన్ చేస్తే ఎత్తున్నారా లేదా, ఎత్తకపోతే అప్పుడు మేబీ ఫోన్ ఎత్తలేదేమో, లేదంటే ఊరికే వాళ్ళు వన్ సైడ్గా ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, పైగా సెలబ్రిటీ మీద కేసు ఫైల్ చేసేటప్పుడు అంత ఈజీగా చేయడం అనేది ఉండదుగా. సో అన్ని పూర్వాపరాలు పరిశీలించి విట్నెస్లు అన్నీ దొరికిన తర్వాతనే సో పేరుతో ఆమెకి అన్నీ చేసామని చెప్పిన తర్వాతనే అప్పుడు కదా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసి కూడా 2 నెలలు అయ్యింది. ఇది ఇప్పుడు ట్విస్ట్ కేసులో. 2 నెలల కిందట ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఇప్పుడు ఈ తెర మీదకి ఈ అంశం ఎందుకు వచ్చింది? ఇక్కడ రకరకాల అనుమానాలు తావిస్తుంది. సేమ్ మంగ్లీ గారి స్టోరీ లాగే. మంగ్లీ గారి స్టోరీ చూడండి, అసలు ఆమె నాకు సంబంధం లేదు, నాకు ఎవరో తెలీదు, ఏడుపులు పెడబొబ్బులు, నాకు అసలు వాళ్ళు ఎవరో తెలీదు, రమావతి ఎవరో తెలీదు, మధు ఎవరో తెలీదు అంటే ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళ చుట్టాలు, బంధువులు, వాళ్ళ కంపెనీ, వాళ్ళ సిట్టింగ్లు అవి అన్నీ ఉన్నాయని ఒకటి కూడా వస్తున్నాయిగా. ఇక్కడ కూడా అసలు ఈ తండ్రి ముందు సత్యనారాయణ, ఎనుముల సత్యనారాయణ ఎవరు ఆయన పేరు, ఆయన వాళ్ళ మా అబ్బాయికి మోసం చేసిందని చెప్పి తండ్రి సత్యనారాయణ సిసిఎస్ పోలీసులను ఆశ్రయించడం, తర్వాత ఈ ధర్మేంద్ర అనే వ్యక్తి కూడా సీన్లోకి ఎంటర్ అవ్వడం, ఇవన్నీ 2 నెలల కిందటే జరిగాయా? మరి ఇప్పటి వరకు ఎందుకు మీడియాకు తెలియలేదా? లేదా తాజాగా సత్యనారాయణ గారు కానీ ధర్మేంద్ర కానీ మీడియాకి ఆశ్రయించిన తర్వాత వెలుగులోకి వచ్చిందా? జనరల్గా ఇట్లాంటి విషయాలు ఏవైనా ఉంటే ప్రతి పోలీస్ స్టేషన్ కూడా ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే ఒక మీడియా రిపోర్టర్ కూడా వాళ్ళకి అనుసంధానంగా ఉంటారు. ఏంటి ఈరోజు పలానా దగ్గర ఏదో ఇష్యూ జరిగిందా, పలానా కేసు అయిందా, లేదంటే ఎవరైనా భార్య భర్తల గొడవలా, లేదంటే లవర్స్ గొడవలా, లేదంటే యాక్సిడెంట్లా, ఏవనేది వాళ్ళు వచ్చి పోలీసుల ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని అధికారికంగానే వాళ్ళు లోకల్ ఎడిషన్లో ప్రింట్ చేయడం కోసమో కానీ, లేదంటే శాటిలైట్ ఛానల్లో కూడా ప్రాంతీయ వార్తలకు సంబంధించి కొన్ని బులెటిన్స్ వస్తాయి, ఆ బులెటిన్స్లో ఆ న్యూస్ పెట్టడం కానీ జరుగుతుంది. అయితే ఇక్కడ అవి ఏవీ తెలియలేదా, లేదంటే పెద్ద తలకాయతో వ్యవహారం కాబట్టి పోలీసులే గోప్యంగా ఉంచారా,
లేదా ఎవరైతే పిటిషనర్ ధర్మేంద్ర అండ్ సత్యనారాయణ ఉన్నారో వీళ్ళే అయ్యా ఇది బయటికి రానివ్వకండి, ఎందుకు మా పరువు ప్రతిష్టల సమస్య అని వీళ్ళే చెప్పుకున్నారా అనేది పూర్తిగా తెలీదు. ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అయితే మొత్తం వ్యవహారం నేను చేయలేదు, నా తప్పు లేదు, ఇది నా మీద అభాండాలు వేస్తున్నారు అని మంగ్లీగారిలా చెప్పకుండా అశురెడ్డి సింపుల్గా క్వాష్ పిటిషన్ వేశారు. సో క్వాష్ పిటిషన్ వేశారు అంటే దాంతో సంబంధం నాకు లేదు. ఎందుకంటే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి క్వాష్ పిటిషన్ వేస్తున్నారంటే ఏది అతను 13 ఏళ్లుగా బెయిల్ మీద నడుస్తున్న వ్యవహారాలు, మనీ లాండరింగ్ వ్యవహారాలు, ఈడీలు, సిబిఐ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ నాకు సంబంధం లేదు, దయచేసి నన్ను విముక్తుని చేయండి అని చెప్పి క్వాష్ పిటిషన్ వేస్తున్నారట. అంటే ప్రతిసారి వేయడమే, ఏదో ఒక దాంట్లో కనెక్ట్ అవ్వబోతుందా తగలపోతుందా అనే ఉద్దేశంలో. సో అలాగే ఇక్కడ కూడా ఈవిడ క్వాష్ పిటిషన్ వేస్తే అర్థం ఏంటి? మిస్టేక్ ఉన్నట్టేగా, తప్పు ఉన్నట్టేగా. అయితే ట్విస్ట్ మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా 2 నెలల కిందటే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఇంతవరకు పోలీసులు కూడా వన్ సైడ్ ఆవిడ క్వాష్ పిటిషన్ ఇంకో పాయింట్ కూడా జత చేశారట. నా అభిప్రాయం కానీ నా వాంగ్మూలం కానీ ఏమి సేకరించకుండానే వీళ్ళు వన్ సైడ్ ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేస్తారు అని, అంటే మేబీ ఆవిడకి ఎవరో లాయరు సలహా ఇచ్చుంటాడు, మొత్తం మీద మాట్లాడారు. అయితే ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా రాగానే ఏంటి పరిస్థితి, సరే ఆవిడ నెంబర్ చెప్పండి, కాల్ చేస్తాం, కాల్ చేసి ఉండొచ్చు, రెస్పాండ్ అవ్వకపోయి ఉండొచ్చు, లేదా వస్తామని చెప్పి రాకపోయి ఉండొచ్చు. అప్పటికి ఇంకా ఎన్ని నెలల ముందు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారో 2 నెలల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారంటే ఆ 2 నెలలు ఇప్పుడు గడిచిందంటే మొత్తం వాళ్ళు కూడా ఒకవైపు ఫేవర్గా చూసారంటే ఇవాళ రేపు ప్రతి ఒక్కడు బుట్ట కెమెరాలు, సోషల్ మీడియా మైకులు అని చెప్పి పట్టుకొని వచ్చేస్తే పోలీసులు ఉద్యోగాలు పోతాయి. వాళ్ళు కూడా అంత ఆషామాషిగా ఉండదు. పెద్ద పెద్ద వ్యవహారాలు అంటే ఖచ్చితంగా ఇన్స్పెక్టర్ స్థాయి వ్యక్తి దాని మీద ఇన్వెస్టిగేట్ చేసి ఏంటి అన్ని సమాచారం అంతా సేకరించి వాళ్ళు రెస్పాండ్ అవ్వని మరుక్షణం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. అంత ఆషామాషిగా నమోదు చేయరు. ముందు మ్యాక్సిమం పిలిచి మాట్లాడడానికి చూస్తారు, లేదా కౌన్సిలింగ్ ఇవ్వడానికి చూస్తారు, లేదా కాంప్రమైజ్ చేయడానికి చూస్తారు. అప్పటికీ కుదరకపోతే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశాక ఇంకా తప్పించుకోవడం లేదుగా, దానికి క్లారిటీ ఇవ్వాలిగా, ఆ ఫైల్ క్లోజ్ చేయాలిగా. సో ఈ మొత్తం వ్యవహారంలో చూస్తే అశురెడ్డి ఎక్కడా మీడియా ముందుకు రాకుండా ఏది బిగ్ బాస్ ఫేము, తర్వాత ఆర్జీవి లాంటి వాళ్ళతో ఇంటర్వ్యూ చేయడము, అంత నేము ఫేమ్ ఉన్న వ్యక్తి సో మా ఇంట్లో ప్రాబ్లమ్స్, కష్టాలు అవి ఇవి అని చెప్పేసి అక్కడెక్కడ మణికొండలో ఫ్లాట్ కొనుక్కున్నారట, 1,80,00,000 ఎంతో పెట్టి, తర్వాత 1 కేజీ బంగారం కొనుక్కున్నారంట. అది కాక ఇంకా మా నాన్న అప్పులు చేసేసారు, అప్పులు తీర్చాలని చెప్పి మొత్తం మీద ఆయన ప్రూఫ్స్. ఇప్పుడు ఇవాళ రేపు ఏముందండి, ఒకప్పుడు అంటే క్యాష్ ఇచ్చేవారు, లేదంటే ఏదో డ్రా చేసి ఇవ్వడమో, లేదంటే బ్యాంక్కి వెళ్ళి చెక్ రావడమో చేసేది. ఇప్పుడు అంతా ఆన్లైనేగా, ఇలా కొడితే అలా వచ్చేస్తుంది ప్రతిదీ కూడా. ఈవెన్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా మొబైల్ యాప్స్ ఉంటున్నాయి, మొబైల్ యాప్తో ప్రతిదీ లిస్ట్ ఉంటుంది, ఎప్పుడెప్పుడో ఉంటాయి. ఇంకా 1 year కిందట కావాలంటే బ్యాంక్కి వెళ్తే వాళ్ళు ఇచ్చేస్తారు మెయిల్ పెడితే. సో అంత క్లియర్గా ట్రాన్సాక్షన్ ఉన్నప్పుడు సో అండ్ సో పేరు మీ దానికి లావాదేవీలు జరిగాయా లేదా, జరిగాయి. సో మరి అలాంటప్పుడు మీరు ఏదో తీసుకున్నారా, వాళ్ళు తిరిగి ఇమ్మని అడుగుతున్నారు, ఇవ్వండి. లేదా మీ ఇద్దరి మధ్యన ఏదో ఒప్పంద పత్రాలు రాసుకున్నారా, లేదు, మళ్ళీ తిరిగి ఇవ్వండి అని అడుగుంటారు. అడిగినప్పుడు ఇవ్వడానికి ఇష్టం లేక అమ్మగారు క్వాష్ పిటిషన్ వేశారు. సో క్వాష్ పిటిషన్ వల్ల మరి ఏం జరుగుతుందో చూడాలి. కోర్టు ఎవరికి ముట్టికాయలు పెడుతుంది, ఎవరికి అనుకూలంగా తీర్పు ఇస్తుంది అనేది వెయిట్ అండ్ సీ.